హ్యాపీ భారత్ రిచ్ భారత్. వెల్కమ్, గ్రాండ్ వెల్కమ్. గోల్డెన్ టైమ్ స్టార్ట్ నౌ. అనండి, వినండి, కనండి, అనుభవించండి రాజా. నేను మీ మనీ పవర్ భావపరంగా యోగాచార్య, న్యూమరాలజీ, ఎక్సలెంట్ లైఫ్ కోచ్. మొదటిసారిగా మా ఛానల్ చూస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన అలానే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. సో ప్రతిరోజు కూడా సులభంగా, వేగంగా, ఆనందంగా నా లక్కీ అకౌంట్లో 1,59,36,999 రూపాయలు వచ్చినందుకు విశ్వానికి, నంబర్స్కి కృతజ్ఞతలు. ప్రేమతో బాబా పాండగం అని నేను అనుకున్నాను. నంబర్స్కి కృతజ్ఞతలు, విశ్వానికి కృతజ్ఞతలు. అన్నాను, విన్నాను, కన్నాను, తాగుతుంటే అనుభవించడమేగా. మీరు కూడా లక్కీ స్టిక్కర్స్ తెచ్చుకొని ఇలా మ్యాజిక్ బాటిల్, గాజు బాటిల్ వాడుకొని మీరు కూడా అపర్ కుబేర్లు కానీ. ఇక ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం పిల్లల పేర్లు కానీ, కంపెనీ పేర్లు కానీ, బిజినెస్ పేర్లు కానీ, హోటల్ కావచ్చు, రెస్టారెంట్ కావచ్చు, సినిమా పేర్లు కావచ్చు, ఏ పేరు పెట్టాలన్నా దానికి ఒక పవర్ ఉంటుంది. దాన్ని పేరు బలం. పేరు బలం సరిగా లేకపోతే ఆ కంపెనీ కొలాక్స్ అయిపోతుంది, అన్ని రకాల నష్టాలు వస్తాయి. మీ పిల్లల ఆరోగ్యం ఇబ్బంది, మీ వైఫ్, మీ హస్బెండ్, మీ భర్త, మీ భార్య, మీ పిల్లల్ని చాలా ఇబ్బందులు పడతారు మీ డేట్ ఆఫ్ బర్త్కి అనుగుణంగా మీ పేరు లేదంటే. సో చాలా పవర్ఫుల్ ఈ పేరు, లక్కీ నేమ్స్. ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. ఓకేనా? పంచరత్నాలు ఫాలో చేయాలి. లక్కీ నేమ్ అనేది ఈరోజు టాపిక్. లక్కీ మొబైల్ నెంబర్ వాడాలి, నేను వాడుతున్నాను. లక్కీ బ్యాంక్ అకౌంట్ నెంబర్, లక్కీ వెహికల్ నెంబర్, లక్కీ మ్యారేజ్ డేట్స్, అలానే లైఫ్ టైం గ్రాఫ్. ఇదిగో రేఖా గుప్తా గారు ఢిల్లీ సీఎం అయ్యారు. వాళ్ళ గ్రాఫ్ బాగుంది కాబట్టి అయ్యారు. మరి మీ గ్రాఫ్ బాగుంటే మీరు అవుతారు. అంతేగా, గ్రాఫ్ బాగుండాలి ఏదైనా. సో ఇక నమ్మాలే, నమ్మి తీరాలి. వచ్చాలే సైంటిస్ట్ అనకండి, ఇది యూనివర్స్. నంబర్స్ యూనివర్స్ని అనిపిస్తాయి. ఇక ఈరోజు మనం చెప్పబోతున్నాం జీ ఫర్ గాడ్, జీ ఫర్ గూగుల్, సో జీ ఫర్ జీనియస్. జీ అనేది చాలామంది వాడతారు, గుడ్ అని, గాడ్ అని. ఈ విధంగా జీ అనే లెటర్తో గంగోత్రి అని, గీత అని, గీత అని పేరు ఉంటుంది, గీత అని. ఇట్లా పేరు అనేది జీ లెటర్తో పేరు పెట్టుకుంటే ఏం జరుగుతుంది పిల్లలకి అంటే, ఆల్రెడీ నేను చెప్పడం జరిగింది. ఏ లెటర్కి చెప్పాను, ఏ లెటర్కి చెప్పాను. ఏ లెటర్కి 1 డిగ్రీ అని, బి లెటర్కి 200 డిగ్రీలని, సి లెటర్కి 300 డిగ్రీలని, అదే డి లెటర్కి 400 డిగ్రీలని, తర్వాత ఈ లెటర్కి 500 డిగ్రీలని, ఎఫ్ లెటర్కి 800 డిగ్రీలని చెప్పడం జరిగింది. మరి జీ లెటర్కి 300 డిగ్రీలు. సో ఇది డిగ్రీలు, దానికి ఆ అక్షరం యొక్క శక్తి, ఇది చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ చార్లియన్ పద్ధతిలో జీ లెటర్కి గురువు యొక్క అనుగ్రహం ఉంది. అంటే చార్లియన్ అంటే కీరో పద్ధతి. కీరో ఇస్ ద హీరో, 3 నంబర్ ఉంటుంది. అదే పైథాగరస్ పద్ధతిలో కేతు 7 నంబర్ ఉంటుంది. పైథాగరస్ 7 నంబర్ ఉంటుంది. ఈ రెండింటినీ సరే, కానీ ఈ జీ అనే లెటర్ని పరిపాలించేది, ఈ జీ అనే లెటర్ని పరిపాలించేది 6 నంబర్ అంటే శుక్రుడు వీనస్ పరిపాలిస్తుంది. అందుకోసమే జీ లెటర్తో ఎవరి పేర్లు పెట్టుకున్నా డబ్బు వచ్చే అవకాశం బోల్డ్ అంత ఉంటుంది. గూగుల్కి డబ్బులు రాదు. ఇక చూడండి, ఏదైనా గూగుల్ సెర్చ్ అంటున్నామా లేదా? గూగుల్ పే ఉందా లేదా? సో అందుకోసమే పేర్లలో జీ అనేది కూడా చాలా చాలా పవర్ఫుల్గా మీకు ఉపయోగపడుతుందన్న సందేహం లేదు. మరి ఈ పేర్లు పెట్టుకున్నప్పుడు ఖచ్చితంగా ఆ పేరు అనేది మొత్తం టోటల్ క్యాలిక్యులేషన్ చేయాలి. ఎన్ని అక్షరాలు ఉంది, ఏంటిది, దాని జన్మ సంఖ్య, విధి సంఖ్యను అనుసారంగా పేర్లు పెట్టాలి. మరి ఈ జీ లెటర్ పేరు పెట్టుకున్నప్పుడు ఖచ్చితంగా ఆ పేరు అనేది వాళ్ళకి ఎంత ఉపయోగపడుతుంది. కంపెనీ నేమ్ కావచ్చు, చిన్నపిల్లల నేమ్స్ కావచ్చు, మీ భార్య కావచ్చు, మీ భర్త కావచ్చు, పిల్లల నేమ్స్ కావచ్చు, ఏ పేరు పెట్టుకున్నా జీ అనే లెటర్తో మీరు పేరు పెట్టుకుంటే ఖచ్చితంగా మనకు కళ్ళ ముందరనే కనిపిస్తుంది. గూగుల్ మ్యాప్ అని, గూగుల్ పే అని, గూగుల్ సెర్చ్ అని, సో గూగుల్ యాడ్సెన్స్ అని, ఇట్లా గూగుల్ మీద చాలా అంటే 1998 ముందు గూగుల్ గురించి నేను విన్నది లేదు. 1998 తర్వాతే గూగుల్ అని వచ్చింది. అంటే దాదాపుగా ఇప్పుడు మనకు 1998 అంటే దాదాపు 27 సంవత్సరాలు అయిపోయింది గూగుల్కి. ఎంత మళ్ళీ గూగుల్ CEO అంటున్నాం కదా, ఎంత ఫేమస్ అర్థం చేసుకోండి. సో అట్లా జీ అనే దాంట్లో మనకు 300 డిగ్రీలు ఉండడం, తర్వాత
జీ అనేది చాల్డియన్లో గురువు అనుగ్రహము మరియు కేతువు అనుగ్రహము పైథాగరస్లో వీటన్నిటికంటే జీ అనే లెటరు 6 నంబరు ఆధిపత్యం వహిస్తుంది అనడంలో సందేహమే లేదు. అయితే మరి ఎవరెవరు పెట్టుకోవచ్చు ఈ జీ లెటర్ అంటే ఇదిగోండి, ఈ 3 నెంబర్ అంటే 3, 12, 21, 30 తారీఖులో పుట్టిన వాళ్ళు పెట్టుకోవచ్చు. లేదు ఇదిగోండి 7, 16, 25 వీళ్ళు కూడా పెట్టుకోవచ్చు. మరి 6 ఆధిపత్యం వహిస్తుంది కదా, మరి జీకి 3 వచ్చింది, మరి 6 వచ్చింది అంటే ఆధిపత్యం వహిస్తుంది కదా, అక్కడ శుక్రాచార్యుడు ఉంది కాబట్టి 6, 15, 24 వీళ్ళు కూడా పెట్టుకోవచ్చు అనేది నేను చెప్తున్నా. వేరే వాళ్ళు చెప్పారు, వాళ్ళు వద్దంటారు. అలాంటప్పుడు సందేహం ఎందుకు నీకు? ఆల్రెడీ 6 అనేది ఈ గ్రహాన్ని పరిపాలిస్తుంది అని చెప్తున్నాను. మీరు డౌట్ ఉంటుంది కాబట్టి ఈ 6, 15, 24 పుట్టిన వాళ్ళు VW మరియు X లేదా FOX ఈ అక్షరాలన్నా పెట్టుకోండి. సో అట్లా డౌట్ ఉన్నప్పుడు కానీ వీలైతే తప్పనిసరిగా మీరు పెట్టుకోవచ్చు వీళ్ళు. తర్వాత 1 నంబర్లో పుట్టిన వాళ్ళు 1, 10, 19 తారీఖులో పుట్టిన వాళ్ళు కూడా పెట్టుకోవచ్చు, చాలా బాగుంటుంది. 5, 14, 23 తారీఖులో పుట్టిన వాళ్ళు పెట్టుకోవచ్చు. 4, 13, 22, 31 వాళ్ళు కూడా పెట్టుకోవచ్చు. అర్థమైందా? వీళ్ళందరూ పెట్టుకోవడానికి చాలా చాలా మంచిగా ఉంది జీ లెటరు. ఓకేనా? మీ డేట్ ఆఫ్ బర్త్ అనుగుణంగా మీ పేర్లు పెట్టుకుంటే ఆ మొత్తం టోటల్ క్యాలిక్యులేషన్, పేరు క్యాలిక్యులేషన్ వచ్చేసి అది ఎంత వస్తుందనేది చాలా ఇంపార్టెంట్. పేరు మొత్తం క్యాలిక్యులేషన్లో పేరు పెట్టుకున్న తర్వాత ఇంత మంచిగా చెప్పిన తర్వాత కూడా మీ పేరులో సంఖ్యాబలం ఈ విధంగా వచ్చిందనుకోండి, మీ పేరులో సంఖ్యాబలం మొత్తం కూడితే 44 నంబర్ వచ్చిందనుకోండి, అస్సలు మంచిది కాదు. 35 నంబర్ వచ్చిందనుకోండి, అస్సలు మంచిది కాదు. 53 నంబర్ వచ్చింది, అస్సలు మంచిది కాదు. 62 నంబర్ వచ్చింది, అస్సలు మంచిది. ఇదంతా 8 నంబరు, కష్టాలు కళ్ళి ఇలాంటి నంబర్లు ఉండకూడదు. తర్వాత 31 నంబర్ వచ్చినా మంచిది కాదు, 4 నంబరు. 49 నంబర్ మంచిది కాదు. 58 నంబరు మంచిది కాదు. 67 నంబరు మంచిది కాదు మొత్తం కూడితే. అలానే మళ్ళీ ఇలాంటి నంబర్లు కూడా రాదు. 34 నంబర్ వస్తే 7 నంబర్ మంచిది కాదు. 43 నంబర్ వస్తే అంత మంచిది కాదు. 52 నంబర్ వస్తే అంత మంచిది కాదు. 61 నంబర్ వస్తే అంత మంచిది కాదు. ఇవన్నీ నంబర్లు చూసుకోవాలి. వీళ్ళకు వచ్చే నేమ్లలో వాళ్ళ జన్మ సంఖ్యకు విధి సంఖ్యను బట్టి ఆ నంబర్లు ఈ విధంగా వస్తే చాలా మంచిది. ఏ విధంగా వాళ్ళకు 37 నంబర్ కావచ్చు, 47 నంబర్ కావచ్చు, 46 నంబర్ కావచ్చు, 55 నంబర్ కావచ్చు, ఇలా రావచ్చు. లేదా 42 నంబర్ కావచ్చు, 51 నంబర్ కావచ్చు, 60 నంబర్ కావచ్చు, 69 నంబర్ కావచ్చు. లేదు అది కాదు, 50, 41, 59 ఇవి రావాలి. ఇట్లా రాకుండా వేరే నంబర్లు రావడం వల్ల మీరు ఇబ్బంది పడతారు. సో అందుకోసం నేమ్ కరెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. లేకపోతే లక్కీ నేమ్ పెట్టుకోవాలి. 10వ తరగతి లోపే లక్కీ నేమ్ పెట్టుకుంటే మీ పిల్లలకి మీరు 100 కోట్ల ఆస్తి ఇచ్చినట్టే. ఇప్పుడు మన అమ్మ నాన్న నన్ను అన్నారు, ఇంకొక అమ్మ నాన్న నన్ను పెంచిండ్రు. వాళ్ళు ఏం నాకు ₹1,00,00,000 ఆస్తి ఏమి ఇలే, ఈ శరీరం ఇచ్చిండ్రు, ఈ జ్ఞానం ఇచ్చిండ్రు. ఇప్పుడు దాన్ని నేను పేరు పెట్టిండ్రు పాండగం అని, దానికి బాబా పాండగం మా శ్రీమతి పెట్టింది. ఇప్పుడు నేను ఆ పేరు వల్లనే కదా ఇంత మీ అందరూ తెలిసింది. మీరు నమ్మినా నమ్మకపోయినా నాకు పోయేది ఏం లేదు. నమ్మితే మీ జీవితాలు బాగుపడతాయి, నమ్మకపోతే అంతే, ఏడేసిన కొంగడు ఆన్నే. బాబా పాండగం అనే పేరు వచ్చిన తర్వాతనే 3 కోట్లు వచ్చినాయి. అయ్యా రేపు 30 కోట్లు వస్తాయి, రేపు 300 కోట్లు వస్తాయి, రేపు 3,000 కోట్లు వస్తాయి. వచ్చేదే తగ్గేదే లేదు. ఓకేనా? ఇక ఇన్కమ్ ట్యాక్స్ కట్టుడే ఉంటుంది అది. ఓకేనా? మళ్ళీ నిర్మలా సీతారామన్ గారు మంచిగా ఈ సంవత్సరం 12 లక్షలు 13 లక్షల దాకా మంచిగా చేసింది. తల్లికి నమస్కారం, పాదాలకు నమస్కారం చేయాలి. ఎందుకంటే మాకు 10 లక్షలు దాటాక ఇన్కమ్ ట్యాక్స్ అని భయం ఉంటుండే. ఇప్పుడు ఏం లేదు, ఈజీగా అందరు 4 ఉన్నారు, 4, 12 అంటే ఇంకా మంచిగా చూసుకోవచ్చు, సంపాదించుకోవచ్చు. థ్యాంక్ యూ. హ్యాపీ బాయ్, హ్యాపీ వరల్డ్.